ఓం నమః శివాయ. జననం ఎంత నిజమో మరణం కూడా అంతే నిజం. కాని మనిషి చనిపోయే ముందు ఆ పరమశివుడు కొన్ని సంకేతాలను పంపిస్తాడని మీకు తెలుసా? సాక్షాత్తు ఆ భోళాశంకరుడు పార్వతీదేవికి వివరించిన ఆ రహస్య సంకేతాలు ఏమిటి? మీలో లేదా మీ చుట్టూ ఉన్నవారిలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? ఈ వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆఖరి సంకేతం చాలా భయంకరమైనది. శివ పురాణం ప్రకారం ఒక వ్యక్తి మరణానికి కొద్ది నెలల ముందు వారి శరీర రంగులో వింత మార్పులు వస్తాయి. శరీరం తెల్లగా లేదా పసుపు రంగులోకి మారిపోతుంది. ముఖంపై ఉండాల్సిన తేజస్సు క్రమంగా తగ్గిపోయి శరీరంపై ఎక్కడక్కడా నల్లటి మచ్చలు కనిపిస్తాయి. ఇది యమధర్మరాజు ఇచ్చే మొదటి హెచ్చరిక. మనిషి మరణానికి 6 నెలల ముందు నుంచి వారి జ్ఞానేంద్రియాలు సరిగా పనిచేయవు. వాసన చూడలేకపోవడం, రుచి తెలియకపోవడం జరుగుతుంది. అలాగే వినికిడి శక్తి తగ్గిపోతుంది. చుట్టూ ఉన్న శబ్దాలు వారికి చాలా దూరంగా వినిపిస్తున్నట్లు అనిపిస్తుంది. ఇది చాలా విచిత్రమైన సంకేతం. సాధారణంగా వెలుతురులో మన నీడ మనకు కనిపిస్తుంది. కానీ శివ పురాణం ప్రకారం ఎవరికైతే మరణం దగ్గర పడుతుందో వారికి నీటిలో గాని, అద్దంలో గాని, నూనెలో గాని తమ ప్రతిబింబం స్పష్టంగా కనిపించదు. కొన్నిసార్లు వారి సొంత నీడ వారికే కనిపించకుండా మాయమవుతుంది. మరణానికి కొన్ని రోజుల ముందు వ్యక్తి మాట్లాడటానికి చాలా ఇబ్బంది పడతాడు. నాలుక వాచినట్లు అయి మాట సరిగా రాదు. అలాగే దంతాల నుండి చీము రావడం లేదా నోరు ఎప్పుడూ ఎండిపోయినట్లు ఉండటం కూడా మరణం దగ్గర పడిందనడానికి ఒక సూచన. చివరిగా మరియు అత్యంత ముఖ్యమైనది, మరణించే వ్యక్తికి సూర్యుడు, చంద్రుడు మరియు నక్షత్రాలు స్పష్టంగా కనిపించవు. పగటిపూట కూడా ఆకాశం నల్లగా కనిపిస్తుంది. అలాగే సూర్యుడు లేదా చంద్రుని చుట్టూ ఒక నల్లటి వలయం ఉన్నట్లు వారికి అనిపిస్తుంది. ఇది వారు భౌతిక ప్రపంచం నుండి దూరం అవుతున్నారని చెప్పడానికి సంకేతం. మరణం అనేది అంతం కాదు, అది కేవలం ఒక ప్రయాణం మాత్రమే అని శివ పురాణం చెబుతోంది. ఈ సంకేతాలు మనిషిని భయపెట్టడానికి కాదు, తాను చేసిన తప్పులను సరిదిద్దుకుని ఆ పరమశివుని ధ్యానంలో మునిగిపోవడానికి ఒక అవకాశం. మరి ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన శివ అమృతం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. హర హర మహాదేవ.